అది వ్యాస్ట్ సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకోవచ్చు. బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒకటి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కీలక హామీల్లో ఒకటైనటువంటి కొన్ని షరతులతో అయినా సరే ఉచిత బస్సుని ప్రారంభించారు. అందుకు ప్రభుత్వానికి అభినందనలు. ఒక్క సెకండ్, ఖచ్చితంగా ఇది గ్రామీణ ప్రజలు, గ్రామీణ మహిళలకు కానీ వీరికి రోజువారీ వాళ్ళ ఒక్కటే అంటే స్వతంత్రం నాకు రాలేదని కాదు నేను చెప్పేది. ఓకే, నా ఒక్కడికి కాదు, చాలా మంది కొన్ని వర్గాలు దీనికి దూరంగా ఉన్నాయని అర్థం. సో దానికి దూపుడు ప్రభాకర్ గారికి వస్తే ఓకే, దానికి యాక్సెప్ట్. కొన్ని వర్గాలు, అణగారిన వర్గాలు ఇబ్బంది పడతామని, అణిచివేత గురవుతున్నాయని నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. మీకు రాలేదంటే మాత్రం మేము ఎవరో అంగీకరించు. ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా పని కావాలంటే ఫోన్ చేసి ఏ మంత్రితో అయినా పని చేసుకోగలుగుతారు అనేది అందరికి తెలుసు. కాబట్టి పురుషోత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. మీరు కూడా చేస్తారా ఫోన్ చేసి? పాయింట్ ఏంటంటే, ఉచిత హామీలో ఒకటినటువంటి దీని హామీని అమలు చేస్తున్నందుకు అభినందనలు. అదే సేమ్ టైం దీని చుట్టూ కొన్ని అంశాలు చర్చనీయాంశం చేయాలి. ఒకటి, అధికార పార్టీ మేము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు సంతోషించాలి, అభినందించాలి. అట్ ద సేమ్ టైం దీనిపైన ప్రతిపక్ష విమర్శను కూడా అర్థం చేసుకోక తప్పదు. ఎందుకని, పాత విషయమైనా కొత్తగా చెప్తా. 12,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరుతో అనౌన్స్ చేశారు. కేంద్రంతో కలుసుకొని ఇంకొక 1,000 రూపాయలు పెంచి 13,500 ఇచ్చారు. అంటే ఈయన ఇయ్యాల్సిన 12,500లో 5,000 ఎగ్గొట్టాడని 5 ఏళ్ళు ఎవరు తిట్టారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీరియస్ గా విమర్శించారు. నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏందని. పైపచ్చి ఎన్నికల సందర్భంలో ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి లాగా మేము తప్పుడు పనులు చేయము, కేంద్రం వేరు మేము కాంటే రికార్డు చేయండి, కేంద్రం వేరు మేము వేరు, అది కూడా జగన్ లాగా 3 సార్లు ఏమో ఒకేసారి 20,000 ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది దానికి ఉల్టాగానే చేస్తున్నారుగా, జగన్ గారిని ఫాలో అవుతున్నారుగా. ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు విమర్శిస్తారు. అధికార పార్టీ అట్లయితే మేము చేస్తున్న సంతోషిస్తారు, వాళ్ళని అట్లా క్వశ్చన్ చేశారంటే వాళ్ళు అట్లా క్వశ్చన్ మిమ్మల్ని చేస్తారు. మీరు చెప్పింది ఏంటి చేస్తున్నాయి. ఉచిత బస్సు కూడా అంతే. ప్రధానంగా ఉచిత బస్సు విషయంలో ఎక్కువ ఆకర్షణీయంగా తీసుకొచ్చింది ఆలయాలు. ఆలయాలకు మహిళలకి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కిందకి పోయి ప్రచారం చేశారు. అది బాగా కొంత ఓటింగ్ కూడా ప్రభావితం చేసింది. అదైతే ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే ఆలయాలకు పోవాలంటే ఎక్స్ప్రెస్లు ప్రధానంగా ఉంటాయి. మా తిరుపతి నుంచి విజయవాడకు 2 ఎక్స్ప్రెస్లు ఉంటాయి. ఎక్స్ప్రెస్ లో అలౌ చేశారు కానీ 2 ఎక్స్ప్రెస్లే ఉంటాయి. ప్రధానమైన ఏసీ బస్సులు వీటిలో అలౌ చేయరు. అయితే నేను షరతులు పెట్టకుండా అన్నిట్లో బస్సుల్లో ఉండాలని నేనైతే కోరుకోను. డిపార్ట్మెంట్ ఆడికి అయిపోయినట్టే. ఎందుకంటే గతంలో ఆర్టీసీ షరతులు ఉండాల్సిందే. బట్ ఎన్నికల్లో అందుకు భిన్నంగా చెప్పారు. దానికి ఆన్సర్ చేయాలి వాళ్ళు. అంటే షరతులు నేను ఆహ్వానిస్తాను, బట్ మీరు చెప్పిందా ఉండదు. అయితే గాది వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ స్టార్టింగ్ లో తలకిందులైంది ఈ వీడియో. ఇది కానీ ఉచిత బస్సు విషయంలో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే మొత్తం తలకిందులు అవుతుంది. ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే, ఆర్టీసీ యూనియన్తో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఆర్టీసీలో జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఉచితాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీటిని ₹1 కూడా తిరిగి రీఎంబర్స్మెంట్ చేయదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఎంటైర్ ప్రభుత్వాలు 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ క్రైసిస్ లో పడింది. ఇప్పుడు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం అవుతుందని ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీని కూడా రీఎంబర్స్మెంట్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. గత 40 ఏళ్ళ అనుభవం చూసినాను. ఇప్పుడు కూడా చూసి ఇస్తారంటారు, ఎవరు ఏమవ్వాలి? ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే క్రమేణా కుచించుకుపోతుంది. ఒకప్పుడు ఆర్టీసీకి, ఈ రోజు ఆర్టీసీకి తేడా ఏంటంటే, ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తాయి కానీ రీఎంబర్స్మెంట్ ఇవ్వవు. గర్వంగా చెప్పుకుంటాం, మేము ఉచితాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వాలి. ఆర్టీసీకి రాదు. ఫలితంగా ఆర్టీసీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి 500 కోట్లు కాతే ఒక సంతోషం ఏంటంటే డిపార్ట్మెంట్ అయిపోయింది కదా, లాభమో నష్టం కూడా తెలియదు. ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తాయి. క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి అది భారంగా తయారవుతుంది. ఒక పాయింట్ క్రైసిస్ చేయాలి. రెండోది, ఆటో డ్రైవర్ల సమస్య అదనంగా మారుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు గ్రామీణ సర్వీసులు నడుపుతారు. బ్రహ్మనాయుడు గారు, ప్రధానంగా ఆటోలంతా మండలం టు గ్రామమే ఎక్కువ ఉంటారు, అర్బన్ లో ఉంటారు. ఈ 2 చోట్ల ఉచిత బస్సు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే 5 సర్వీసులు ఇచ్చారు కదా, ఈ 5 సర్వీసులు ఆటో సర్వీసుల మీద విపరీతంగా ప్రభావం, 50% ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎట్లా ఆదుకోవాలి? ఎందుకంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఆధారపడతా ఉండేది ఆటో డ్రైవర్. కాబట్టి ఆటోల పైన చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. మహిళలందరూ కూడా బస్సులు ఉన్నాయి కాబట్టి ఉచితంగా ఒక 10 కిలోమీటర్లకు, 20 కిలోమీటర్లకో, 30 కిలోమీటర్లకో ఎక్కువగా ఆటోలు ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు బస్సుల్లో వెళ్ళిపోతారు. సో ఆటోలకు సమస్య. ఆటో సర్వీసులు పోతున్న ప్రతి చోట 100% ఉచిత బస్సు పనిచేస్తుంది. ఇది కీలకం. ఎందుకంటే ఆటోలన్నీ అర్బన్ లో పనిచేస్తాయి, మండల కేంద్రానికి అర్బన్ కు వస్తాయి, జిల్లాలకు పోవు. వీటన్నిట్లో ఉచిత బస్సు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్ట్రావిల్ కావచ్చు, తర్వాత ఈ లోకల్ సర్వీస్ అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంటే ఆటో సర్వీసుల్లో 50% పడిపోతుంది ఆక్యుపేషన్.
వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పేరుతో 10,000 ఇచ్చినాడు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ 15,000. కానీ మొదటి సంవత్సరం ఇలా, ఈ సంవత్సరం ఇలా. ఫస్ట్ ఈ సందర్భంగా చెప్తా, ఆటో సమస్యలను అధ్యయనం చేయడం కోసం సబ్ కమిటీ అన్నారు. కానీ వాళ్ళకి ఆ 15,000 అని వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆటోలది పెద్ద క్రైసిస్ రాబోతా ఉంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ రాబోయే కాలంలో క్రైసిస్ లోకి పోయి కొన్ని సర్వీసులు నడపని పరిస్థితి వచ్చేస్తుంది. ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలి. రెండోది పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయించుకున్నారు, బీజేపీ ఏం చెప్తే అది కరెక్ట్, బీజేపీ ఏం చెప్తే అది తప్పు. ఇది తప్ప ఆయనకి ఇంకేమీ పారదర్శకత ఉన్నట్లేదు. ఎందుకు ఈ మధ్య కాలం హిందీ భాష చూసాం. హిందీ భాష పెద్దమ్మ భాష అంట. నేనంటే చిన్నమ్మ భాష వద్దా, తమిళ భాష వద్దా? మన చిన్నమ్మలే కదా, మన పక్కన మా చిత్తూరు జిల్లా 190 మంది తమిళే, అనంతపురం వాళ్ళు కర్ణాటక వాళ్ళే. చిన్నమ్మ భాష కూడా పెట్టుకుందాం. ఎన్ని భాషలు పెట్టుకుంటారండి? మాతృభాష తెలుగు, పరిపాలన భాష, ఉద్యోగ భాష, ఉపాధి భాష ఇంగ్లీషు, ఐచ్ఛిక భాష హిందీ పెట్టాలి. దాన్ని తీసుకొచ్చి వృద్ధే ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని నేరుగా సమర్థిస్తా, పెద్దమ్మ భాషను సమర్థిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళందరూ మాట్లాడుతాం, మేము మాట్లాడాం. ఎందుకు మాట్లాడాలి? చంద్రబాబు గారు యుద్ధమే చేసినాడు, మీరు మాట్లాడకపోయిండొచ్చు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ యుద్ధమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కోర్టు వరకు వెళ్ళినాడు, పెద్ద డెమో ఇచ్చినారు. ఇది యుద్ధం చేయలేదు ఎందుకంటారు? అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయారు కూడా చేసినారా? జగన్ అన్న కేవలం లెటర్లే రాస్తున్నాడు, ఉపన్యాసాలు చెప్తాను, యుద్ధమే చేసినాడు. రెండో అంశం, ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు నియామకులు 3 ఉంటే ఆ 3 నియామకాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించిన తర్వాత ఇంకేం ఎలక్షన్ కమిషన్ అండి అది? ఎలక్షన్ కమిషన్ నియామకాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించేసిన కేంద్ర ప్రభుత్వం నియామకాల్లో. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధట ప్రతిపక్ష నాయకుడు. ఇంకేముంది? 2 ఇంటి ఓటుతో కొట్టడ పారేస్తున్నారు. కాబట్టి ఇంకెక్కడుంది ఈ పారదర్శకత? ఎలక్షన్ కమిషన్ నియామకం దగ్గర నుంచి ఈ రోజు ఈవీఎంల దగ్గర వరకు ఏ డౌట్ వచ్చినా సమాధానం చెప్పకపోతే క్వశ్చన్ చేయకుండా ఎట్టుంటారు? అంటే బీజేపీతో మేము ఉన్నాం కాబట్టి ఏం చేసినా సమర్థించడం అనేది అది వాంఛనీయం కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి ఏమాత్రం పారదర్శకంగా లేదు. నేను ఈవీఎంలతో తెలుగుదేశం గెలిచిందని నేను అనట్లేదు. బట్ ఏ ప్రశ్నకి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోవడం వల్ల